హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 8వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, తమిళనాడు గవర్నర్ తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసి పంపినటువంటి 10 బిల్లులని విత్హోల్డ్ చేసేసి కొన్ని సంవత్సరాల పాటుగా బిల్లుని పెండింగ్ పెట్టిన క్రమంలో గవర్నర్ అనే వ్యక్తి కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి కాన్స్టిట్యూషన్కు లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అండ్ గవర్నర్ అనే పదవి అది రాజ్యాంగబద్ధమైన పదవి. అనునిత్యం గవర్నర్ అనే వ్యక్తి రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా చెప్పిన తర్వాత 1 వీక్ కూడా గడవక ముందే తమిళనాడులోని ఒక కాలేజ్లో ఫంక్షన్కి వెళ్ళినటువంటి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పిల్లలందరితో మాట్లాడుతూ నేను జై శ్రీరామ్ అని చెప్తా, మీరు కూడా జై శ్రీరామ్ అని చెప్పండి అని చెప్పి పిల్లలతో చెప్పించి ఆ గవర్నర్ అనే పదవికి కంప్లీట్గా అంటే ఎంత అపహాస్యం చేయాలో అంత అపహాస్యం చేశాడు. గవర్నర్ అనే పదవికి అపహాస్యం చేయడంతో పాటు రాజ్యాంగం అనే రాజ్యాంగాన్ని కూడా అణువణువున తూట్లు పొడుచుకుంటూ గవర్నర్ పదవిలో కూర్చొని పనిచేస్తున్నాడు ఈ వ్యక్తి. తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి 159 ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ని అణువణువున తూట్లు పొడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈ ఆర్ఎన్ రవి అనే వ్యక్తి రాజ్యాంగంలోని 159 ఆర్టికల్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు, రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని ప్రమాణం చేశారు. కానీ ఈయనేదో జై శ్రీరామ్ అని ప్రమాణ స్వీకారం చేయలేదు కదా. నిజంగా ఈయనకు అంత జై శ్రీరామ్ అనే మక్కువ ఉండుంటే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే జై శ్రీరామ్ అని హైకోర్టు జడ్జి ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు ఇతను జై శ్రీరామ్ అని ప్రమాణ స్వీకారం చేస్తే బాగుండేది. ఆ రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 159 ఆర్టికల్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఏముంది? సో నేను చాలా క్లియర్గా చెప్తున్నా, బీజేపీకి అనుకూలమైనటువంటి వ్యక్తులు, సంఘ పరివార మనుషులు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాజ్యాంగం అంటే వీళ్ళ గౌరవం లేదు, రాజ్యాంగాన్ని వీళ్ళు గౌరవించరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు. వీళ్ళకి కావాల్సిందల్లా మనువాదము, ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా తప్ప. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి అణువణువున రాజ్యాంగ వ్యతిరేక విధానాలు, రాజ్యాంగ వ్యతిరేక పోకడలు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలు వీళ్లకు అణువణువున వంట పెట్టించుకొని ఉన్నారు. టైం వచ్చినప్పుడల్లా వీళ్ళకి బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏప్రిల్ 8వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో అన్ని రకాలుగా చివాట్లు పెడితే ఇతన్ని స్టిల్ సిగ్గు లేకుండా గవర్నర్ అనే పదవిలో ఉన్నానని మర్చిపోయి, ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో కూర్చొని ఉన్నానని మర్చిపోయి ఈ రకంగా ఈయన జై శ్రీరామ్ అంటమే కాకుండా పిల్లలతోనే జై శ్రీరామ్ కాలేజ్ గోయింగ్ పిల్లలతో జై శ్రీరామ్ అని చెప్పిస్తున్నారంటే ఈయన అసలు పిచ్చి ఎలా ఉందో చూడండి. ప్రజాస్వామ్య వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక పోకడలు ఎంత బలంగా ఈయన మైండ్లో ఇనుమడింపు చేసుకున్నాడో చూడండి. ఎంత బలంగా యాంటీ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఈయన మైండ్లో లేకపోతే ఆ మాట అంటాడండి. భారతదేశ చరిత్రలో 1951 నుంచి ఈ రోజు వరకు అపాయింట్ అయిన గవర్నర్స్లో ఏ గవర్నర్ కూడా ఇంతలా నీచానికి దిగజారి ఇంతలా మాట్లాడి ఉంటాడు. మొన్నే రాజ్యాంగాన్ని లోబడి పనిచేయమని చెప్పింది సుప్రీంకోర్టు ఇతన్ని. సుప్రీంకోర్టు అర్లియర్ గైడ్లైన్స్ని బేస్ చేసుకుని మీరు పనిచేయాలని చెప్పింది. వాటన్నిటినీ అలా పక్కన పెట్టేసేసి ఈయన ఆడిందే ఆట అన్నట్టుగా ఉంది. నిజంగా ఈయన రాజ్యాంగ వ్యతిరేకంగా నడుస్తున్నా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నా ఇతన్ని అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈయన్ని బర్తరఫ్ చేయాలి కదా గవర్నర్గా. చేయట్లేదంటే దీని ఎజెండా ఏంటి? ఈయన ఏం చేసినా బీజేపీ అండ్ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ అండ్ రాష్ట్రపతి చూస్తూ ఊరుకుంటున్నారంటే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తున్నా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నా సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ యాజ్ వెల్ యాజ్ రాష్ట్రపతి ఇద్దరు చూస్తూ ఊరుకుంటున్నారు ఇతన్ని రీకాల్ చేయకుండా. అంటే దాని అర్థం ఏంటి? సో బీజేపీ అణువణువున, బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కడు, ఆర్ఎస్ఎస్ భావజాలం నింపుకున్న ప్రతి ఒక్కళ్ళు రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పనిచేస్తారనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? నిజంగా ఏ మాత్రం బీజేపీ పార్టీలో కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో కానీ ప్రజాస్వామ్య విలువలు కానీ, రాజ్యాంగ విలువలు కానీ, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషనల్ ఎథిక్స్ ఏమాత్రం ఉండి ఉంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఇతనికి అగెనిస్ట్గా ఇతని దుశ్చర్యల్ని అన్నింటినీ కొట్టిపారేసేసి సుప్రీంకోర్టే పాస్ చేసిన తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన చట్టాలని బిల్లుల్ని చట్టాలుగా మార్చినప్పుడే ఇతన్ని కాల్ఫర్ చేయాలి. ఇతన్ని గవర్నర్గా స్టెప్ డౌన్ చేయమని అడగాలి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రపతి కానీ అడగలేదంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు ఇలాంటి మూర్ఖుల్ని ఇంకా ఎక్కువ మంది గవర్నర్లను తయారు చేయాలనే కదా. రాబోయే తరాలకి, రాబోయే గవర్నర్స్కి ఒక భయంకరమైన బ్యాడ్ ప్రెసిడెంట్ని తయారు చేస్తున్నాడు ఈ ఆర్ఎన్ రవి అనే వ్యక్తి. మిగిలిన గవర్నర్స్ కూడా కర్ణాటకలో పనిచేసే గవర్నర్ అవ్వనివ్వండి, లేకపోతే కేరళలో పనిచేస్తున్న గవర్నర్ అవ్వనివ్వండి, లేకపోతే బీజేపీ నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్లో ఉన్నటువంటి గవర్నర్లు అందరూ
ఎంతో కొంత ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. కానీ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి బరి తెగించి ఈ ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి, ఇక్కడ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాననే స్పృహ కోల్పోయి కాదు, మదమెక్కి మాట్లాడుతున్నాడు ఇతను. రాజ్యాంగము ఇతన్ని ఏం చెయ్యలేదు. అసలు రాజ్యాంగం లేకపోతే ఈయన సివిల్ సర్వెంట్ అవ్వడు, రాజ్యాంగం లేకపోతే ఈయన గవర్నర్ అవ్వడు. రాజ్యాంగం ద్వారా సక్రమించినటువంటి పదవులన్నింటినీ అనుభవించుకుంటా కంప్లీట్గా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈయన నడుస్తున్నాడు అంటే అసలు ఇతను ఏమనాలి? నిజంగా రాజ్యాంగం మీద అంత గౌరవం లేదనుకోండి, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడం ఎందుకు? రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవుల్ని ఎంజాయ్ చేయడం ఎందుకు? రాజ్యాంగం మీద గౌరవం లేనప్పుడు, డెమోక్రసీ మీద గౌరవం లేనప్పుడు ఈయన రాజ్యాంగబద్ధ పదవిలో, ప్రజాస్వామ్యబద్ధమైన పదవిలో ఉండేదానికి అర్హుడు కూడా కాదు కదా. కనీసం ఆ ఎథిక్స్ అన్న ఉన్నాయి ఇతనికి. నిజంగా ఈయన చేస్తున్నటువంటి దుశ్చర్యలన్నింటినీ కేంద్రంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ చూసి చూడనట్టు ఇలా వదిలేస్తున్నారా, లేకపోతే చేయమని ప్రోత్సహిస్తున్నారా అర్థం కాని పరిస్థితి. ఒకటి మాత్రం చాలా క్లియర్, నేను ఎప్పుడు కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ ఎప్పుడు వచ్చినా చెప్తాను. బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క బేసిక్ ట్రైట్ ఆల్వేస్ గో అగెనిస్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, గో అగెనిస్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ. ఇది బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ యొక్క బేసిక్ ట్రైట్. సో ఈ ట్రైట్ని వాళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా ఇలా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని రాజ్యాంగబద్ధ పదవుల్లో కూర్చోబెట్టడం దేశ ప్రజలు చేస్తున్న తప్పు కదా. ఇలాంటి రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తుల్ని మళ్ళీ ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టడం, అది కూడా మతం ఆధారంగా జనాల్ని ఒక మత్తులోకి నెట్టేసి ఓట్లు దండుకొని గెలుస్తాయి వీళ్ళు. దేశంలో రాజ్యాంగాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రెండింటిని అవహేళన ప్రతిరోజు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈయనకి ఏమాత్రం బుద్ధి బుర్ర ఉండుంటే గవర్నర్ అనేవి, ఈ తమిళనాడు గవర్నర్కి కొన్ని రోజులు కూడా 1 వీక్ అవ్వలేదండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఈయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని చెప్పి 1 వీక్ గడవక ముందే ఇంకో కాంట్రవర్సీకి తెరలేపాడంటే ఇతని స్టేట్ ఆఫ్ మైండ్ స్టేబుల్గా ఉందా? లేకపోతే రాజ్యాంగం అంటే లెక్కలేనితనమా, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేనితనమా? రాజ్యాంగం అన్న ప్రజాస్వామ్యం అన్న లెక్కలేనప్పుడు ఆ పదవుల్లో ఉండకూడదు కదా. బయటకు వచ్చి జై శ్రీరామ్ అనుకో, రాముడు గుడి ముందు కూర్చో, ఎవరు వద్దన్నారు నేను? అసలు ప్రమాణ స్వీకారం ఏమో రాజ్యాంగం మీద చేసి, రాజ్యాంగం ద్వారా వచ్చిన పదవులు తీసుకొని రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేయడం అంటే ఇది నీతిమాలిన చర్య కాదా? ఇది నిజంగా తమిళనాడు ప్రభుత్వం ఇతన్ని బాయ్కాట్ చేసింది. సుప్రీంకోర్టులో చివాట్లు పెడతా ఉంది ఇతన్ని. స్టిల్ ఇలానే బిహేవ్ చేస్తున్నాడు అంటే అసలు ఈయనకి ఏమాత్రం మనిషి అన్న తర్వాత కొంచెం ఉంటుంది, ఏమాత్రం ఆ బేసిక్ సెన్స్ లేదు ఇతనికి. తమిళనాడు ప్రభుత్వం బాయ్కాట్ చేసింది ఇతన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. ఇంకా నిస్సిగ్గుగా ఇలా దిగజారి బిహేవ్ చేస్తున్నాడంటే ఈయనకి అసలు నిజంగా భారతదేశ చరిత్రలో ఇటువంటి నీచమైన చర్యలకు దిగజారిన గవర్నర్ ఇప్పటి వరకు ఎవరు లేరండి. ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతాడు ఇతను నాకు చూస్తే భయమేస్తూ ఉంది. ఇతని యాటిట్యూడ్ చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ.